త్రీస్వాతో రాజధాని పేరుతో రైతుల భూములతో రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారం చేస్తోందన్న కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు గారి వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 38% మంది అవునని 62% మంది కాదంటున్నారు. రవి గారు చెప్పండి, ఇంతకీ మొత్తం అంటే రెడ్డి అనే పదం వాడారు తప్పితే ఆయన ఉద్దేశం అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు ఆస్తులు ఇచ్చేస్తే అప్పుడు రెడ్డి అని మాట్లాడారు అదే నేనేమంటానంటే సార్, ఈ రాష్ట్రాన్ని ఫస్ట్ రాష్ట్రం గురించి మాడుకుంటే ఈ రాష్ట్రాన్ని 60 ఏళ్ళు పరిపాలించింది అగ్రకులాలే. తెలుగుదేశం కానీ ఏ రోజన్నా బీసీల మీద దొంగ ప్రేమ తప్పించిద్దరికి కూడా ఏ బీసీని ఎప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు చేయగలిగారా, లేదంటే ముఖ్యమంత్రిని చేయగలిగారా? కాంగ్రెస్ బీసీ ఇప్పుడు రాజకీయంగా ఆర్థికంగా వెనుకబడినారు కాబట్టి బీసీలు మరి ఇన్ని సంవత్సరాలు 60 ఏళ్ళు బీసీలకు 68 ఏళ్ళు అన్యాయం జరిగింది కదా. ఎప్పుడన్నా బట్ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఫర్ సపోజ్ ఉండింది ఎన్ని సంవత్సరాలు ఇంతకుముందు ఎప్పుడన్నా కానీ ఒక అధ్యక్షుని చేయగలిగిందా? ముఖ్యమంత్రి ఎలా చేయలేదు, సరే అధ్యక్షుని చేయగలిగారా? కేవలం బీసీని కాంగ్రెస్ పార్టీ కానీ రీజనల్ పార్టీ కోణం వేరు, దీనికి దానికి సంబంధం ఉంది. అంటే ఆయన చాలా క్రిటికల్ కామెంట్ చేశారు. 70 మంది ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు, 90 మంది ఉండేవాళ్ళు. మీరేమంటారంటే ఎస్ ఇప్పుడు రిజర్వేషన్ సీట్లలోనే కాకుండా రిజర్వేషన్ లేని చోట్ల కూడా బీసీలు ఎక్కడ బీసీలకు సీట్లు ఇవ్వాలా? అది రాజకీయంగా చెప్పాలంటే అండ్ ఓన్లీ వాళ్ళు ఓటు బ్యాంక్ గారు ఇన్ని సంవత్సరాలు చూస్తూ వచ్చారు కాబట్టి ఈ దేశంలో బీసీలు ఎదకపోవడం కారణం ఇది ఇవ్వాలా, ఎదకపోవడం కారణం ఇది ఇవ్వాలా. అవునండి, ఇప్పుడు మీరు ఎంతకీ మీరు క్రిమి లేయర్ ఉండాలంటారా? అదే చెప్పేది మీకు. ఇందాక వద్దన్నారు, క్రిమి లేయర్ ఉండాలన్నాను కదా. ఒక్క నిమిషం మాట్లాడదు. నరసింహనాయుడు గారు హలో, ఎక్కడి నుంచి అండి? ఆర్మూర్ నుంచి నరసింహనాయుడు గారు, నమస్కారం అండి, మాట్లాడండి. నమస్కారం అండి. నేను జిల్లా నాయకుడు ఇక్కడే ఉన్నారు, మాట్లాడండి. మా జిల్లా నాయకుడు మా మిత్రుడు ఉన్నాడు అక్కడ అనిల్, అదేవిధంగా సీతారాం నాయకుడు. అడగండి. ఇప్పుడు నేను అడిగేది ఒకటేనండి, ఇప్పుడు 60 సంవత్సరాల నుంచి సుమారుగా రిజర్వేషన్స్ వర్తింపజేయడం వల్ల ఇప్పుడు 3వ తరం పొందుతున్నారు. అంటే ఎవరైతే వాళ్ళ తాత తండ్రి ఇవాళ మనవడు కూడా రిజర్వేషన్ పొందినాక అంటే ఇంకా 100 సంవత్సరాలైనా కూడా ఆయా కమ్యూనిటీలలో మిగతా వాళ్ళు నష్టపోతున్నారు కదండి. ఈ రోజు మాలా మాదిగా ఉద్యమం వచ్చిందంటే బికాజ్ ఆఫ్ ఈ ఎక్కడో దగ్గర దీని మీద రివ్యూ సమీక్ష జరగకపోవడం వల్లనే. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఒకవేళ క్రిమిలేయర్ పెట్టినా కూడా మీ కోటా మీకు ఉంటది కదా. ఇప్పుడు ఎస్టీకి ఇచ్చేటువంటి కోటా ఎస్టీకి ఉంటది. వాళ్ళలో ఎవరైతే డెవలప్ కాలేదో వాళ్ళు డెవలప్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీని మీద సమీక్షించుకోవడం వల్ల, చర్చించుకోవడం వల్ల, లేకపోతే ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకోకపోతే మరి ఇంకెంతకాలం ఈ విధంగా కొనసాగుతుంది. కాబట్టి దీని మీద వాళ్ళు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఒక్క నిమిషం ఇప్పుడు ఇవాళ మాలామారిగా ఉద్యమం వచ్చినట్టే బీసీలలో కూడా ఎంబీసీలు ఉన్నారు. మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు రేపు ఉద్యమం చేసే అవకాశాలు వస్తాయి. కాబట్టి మీరు చర్చించండి. పొందిన వాళ్ళను దయచేసి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వదులుకుంటే చాలా సంతోషం. రైట్, ఓకే. మన రాజేంద్ర గారు హైదరాబాద్ నుంచి మరొక లైన్ లో ఉన్నారు. రాజేంద్ర గారు నమస్కారం అండి, మాట రాజేంద్ర గారు. ఇప్పుడు మామూలుగా లేకపోతే ఇంకొకరికి రాజకీయాల్లో ఇవ్వాలి అని చెప్పి చెప్తున్నారు. కానీ మేము అగ్రవర్ణాల్లో పుట్టాము, అంత ఏళ్ళ వరకు మా అగ్రవర్ణాలే మేము మాత్రం అనుకోలేస్తున్నాం. పరిస్థితి అంత ముఖ్యమంత్రులంట నాకు మా ఇంట్లో పాపము ఆయన బ్యాంక్ ఉద్యోగం చేసి ఆయన ముగ్గురు ఉద్యోగాలు నాకు మాత్రం కూల్ చేసి సపోర్ట్ దిక్కుతుంది మాకు. ఓకే, రైట్. మీ ఆవేదన అర్థమైంది. అనిల్ గారు ఏం సమాధానం చెప్తారు? నరసింహనాయుడు గారితో పాటు రాజేంద్ర గారు ఉన్నాయని, మీరే ఐఏఎస్లు అవుతారు, మీరే డాక్టర్లు అవుతారు, మరి మిగతా వాళ్ళకి అవకాశం రాదా అని అడుగుతున్నారు. నేను దానికి సమాధానం చెప్తానండి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలను నరసింహనాయుడు గారిని వాళ్ళు అడుగుతున్నా. ఎస్సీ ఎస్టీలను ఇప్పటికి కూడా సామాజికంగా వాళ్ళ మార్పులు మనం తీసుకురాగలిగినాం. ఈ సమాజంలో ఆర్థికంగా వాళ్ళు బాగుపడినచ్చు. మీకు తెలుసు కూడా అక్కడ ఏం జరుగుతున్నది, ఊర్లలో ఏం జరుగుతుంది. నరసింహనాయుడు గారికి ఆయన కూడా ఒక ఉద్యమ నేత కాబట్టి ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. సామాజిక పరిస్థితులను పరిచయం చాలా దగ్గర పరిచయం. మరి సామాజిక ఏమైనా కానీ ఎస్సీ ఎస్టీలను కానీ ఎంబీసీలను మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కొన్ని అంటే అట్లా కాదు. ఇక్కడ కీలకమైన పాయింట్ ఏంటంటే ఎంబీసీలు అనండి, బీసీలు అనండి, వాళ్ళలోనే
మిగతా వాళ్ళు అట్లాగే ఉండిపోతున్నారు, అభివృద్ధి చెందిన వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు కదా అనేది వారి అభిప్రాయం. డెఫినెట్ గా ఆయనతో ఏకీభవిస్తున్న కొన్ని విషయాలలో కానీ సామాజికంగా ఏమైనా కానీ మార్పులు వచ్చినాయా, సామాజిక మార్పులు ఏమైనా వచ్చినాయా అని అడుగుతున్నాను. అసలు యాక్చువల్ రిజర్వేషన్ తీసుకురావడానికి కారణం ఏంటిదండి? మెయిన్ స్ట్రీమ్ లో వీళ్ళని తీసుకురావాలి, ఆర్థికంగా వీళ్ళని బలోపేతం చేయాలి, ఆ తర్వాత ఏమైనా సామాజికంగా మార్పులు వస్తాయేమో అని అంటారు. ఇవాళ ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తానండి, దీనికి మరి నరసింహనాయుడు గారు సమాధానం చెప్తారో లేదో అని నేను అడుగుతా. ఇలా ఎస్సీ ఎస్టీలను జనరల్ సీట్ నుంచి పోటీ చేపిద్దామని అంటే పార్టీలు ఏమంటే ఎస్సీ ఎస్టీలో కాలేదు రిజర్వేషన్స్ ఉన్నాయి, ఇక్కడ ఎందుకు పోటీ, ఇక్కడ గెలుస్తారా అని చెప్పి మరి దానికి సమాధానం చెప్పండి. రైట్. అదే బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ నా అన్ని ఎస్సీ ఎస్టీలు మరి అయినని మరి అక్కడ ఇక్కడ నుంచి మనం పోటీ చేపిస్తామని అంటే నో వాళ్ళకి రిజర్వేషన్ ఉంది కదా ఇక్కడ గెలుస్తాడా అని చెప్పేసాడు. అంటే సామాజికంగా మార్పు రాలేదు కదా ప్రజలలో. అంటే ఎస్సీ మహేశ్వర్ రెడ్డి గారు విజయవాడ నుంచి లైన్ లో ఉన్నారు. మహేశ్వర్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్తే అండి. నమస్తే, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్తే అండి. మాట్లాడండి ప్లీజ్. సార్ చాలా రోజులు ట్రై చేస్తున్నాను మీతో మాట్లాడాలని, మీరు చాలా చక్కగా మాట్లాడతారు సార్, ఏ పార్టీకి సంబంధం లేకుండా. ధన్యవాదాలు. విషయానికి రండి దయచేసి. సార్ అయితే ఇక్కడ మన రెండు రాష్ట్రాల్లో చాలా ఇప్పుడు జరిగే విషయాలు చూస్తుంటే చాలా గుబుత్సకరంగా ఉన్నాయండి. ఎందుకంటే లాస్ట్ టైం నోటిక్ కేసులో కానీ, తర్వాత చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారితో ఎట్లా ఉన్నారు, కేసీఆర్ గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో ఎట్లా ఉన్నారు, మొత్తంగా కలిపి ఎక్కడ కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలతో ఎట్లా ఉండాలి ఏంటి అనేది మాత్రం వీళ్ళకి అవసరం లేదండి. జస్ట్ హలో, రాజకీయ అవసరం. రైట్, చెప్పండి, కంటిన్యూ చేయండి. నేను అదే అడుగుతున్నానండి. నేను ఇప్పుడు దీనికి అందరూ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు సీతారాం నాయక్ అన్నా కానీ ఇక్కడ ఉన్న ఐఆర్ఎస్ ఆఫీసర్ వీళ్ళు సరే డబ్బులు ఉన్నాయి అనుకుందాం, మీద ఉన్నాయి. ఇదే ప్రశ్న. ఇప్పుడు ఆయన ఐఆర్ఎస్ ఆఫీసర్, వీరు ప్రొఫెసర్ గారు, వీరి పిల్లలకి ఇవ్వండి రిజర్వేషన్ లేదా ఆర్థిక సదుపాయం ఉండి, ఆ తర్వాత వాళ్ళకి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందా అన్నది నన్ను ప్రభుత్వం ఓ రకంగా సాయం చేస్తే నేను ఒక స్థాయికి వచ్చిన. మీ తర్వాత నన్ను దోచుకొని సాయపడ్డోడు వాడు తరతరాలుగా పోతాంటే వాని గురించి ఏం మాట్లాడవు, ఏం మాట్లాడు, ఎట్లా తీసుకొస్తావు వాళ్ళను? సోనియా గాంధీ ఫ్యామిలీని దించగలుగుతావా కిందికి? ఎట్లా దించగలుగుతావు? ఇవాళ అదేంటి ఏం రిజర్వేషన్ పెట్టి దించగలుగుతావు? ఈ దేశాన్ని పుట్టినప్పటి నుంచి పాలిస్తా ఉన్నారు. ఇట్లా ఎంతమందిని చెప్పాలి? ఎన్టీ రామారావు కుటుంబాన్ని దించేస్తావా? ఏం మాట్లాడతాండి? సమాజంలో కొంచెం అంటే కామన్ సెన్స్ ఉపయోగించాలి. నన్ను మాట్లాడే మంత్రులు వాడిని దించగలుగుతావా? అది దించినాడు ఈ జాతి బాగుపడుతుంది. దానికి దీనికి ఎందుకు లేదు? ఎట్లా? అరే నా పైన నువ్వేనే తలస్థానం చేయి పెట్టేదే నువ్వే. ఇక నేనేట బతకాలి? నేను ఇంత రాంగన వెళ్ళి నన్ను తీసి పడేస్తానంటే ఎట్లా? కొసకు రాలే, వాడికి ఏ మార్పు రాలే. నేను ఇంత ముందు కూడా లెక్కలు చెప్పి రాలా, మీకు వచ్చింది కదా. నన్ను వస్తే నన్ను చంపుతావా? నా వల్ల 10 మంది రావాలి. వాడు నన్ను తీసేసే కథమే. ఇక మళ్ళీ నా పిల్లలు రారు. అరే జెనెటిక్ ప్రాబ్లం ఉంది, అది జెనెటికల్ ప్రాబ్లం ఉన్నది. నేను నాకు 10 తరాలు మేము బయటకు వచ్చేంత వరకు మాకు అది ఉంటే నేను ఇంకో 4 కలుపుకొని పోతా. కులాల మీద మీరు బతుకుతున్నారు, ఓటంటే 10 మంది వేసుకోపోతావు. నేను వచ్చిన నన్ను నాశనం చేస్తే వాడు ఇంకోటి అదే కళ్ళు పట్టుకోవాలి, అదే సారా తాగి చేస్తున్నారు. 10 మందిని మాట్లాడి మమ్మల్ని తీసుకొచ్చే అవకాశం వచ్చేటప్పుడు ఇలా ఇదే పెట్టండి, అలా అదే పెట్టండి, వాడు ఎట్లా వచ్చిండు వెనక రావద్దు. అరే వచ్చినందు గురించి మాట్లాడు. ఈ దేశాన్ని మొత్తం ఒక్కరిని అమ్ముతే ఎస్సీ కులాలు మొత్తం బాగుపడతాయి. ఎంతమంది లిస్ట్ ఇవ్వాలి? ఈమను వాణ్యం గురించి అడుగు. మాకు రిజర్వేషన్ ఇచ్చి ప్రభుత్వం మాకు సాయం చేసి బయటకు తీసుకొస్తే నీకు మంట. మమ్ముల దోచుకొని నువ్వు బాగుపడ్డాని గురించి నువ్వేం మాట్లాడవు. ఏం తత్వవేత్తలు, ఏం శాస్త్రవేత్తలు, ఏం విజ్ఞానం. ఏదైతే క్రిమిలేయర్ విషయంలో ఆవేదన మీద మీరు ఎట్లా రెస్పాండ్ అవుతారు? ఇప్పుడు దాకా మీరు కాదన్నారు, ఇప్పుడు ఆయన కావాలి. నేనేమంటానంటే ఏదైతే అణగారినటువంటి బీసీలు చాలా ఎస్సీ కానీ ఎస్టీ కానీ వాళ్ళు అలాగే ఉండిపోతున్నారు. ఏదైతే కొంతమంది లబ్ధి పొందుతున్నారో వాళ్ళు మాత్రం లబ్ధి పొందుతున్నారు. దానికే ఆయన రెస్పాండ్ అయింది. అలాగే లబ్ధి పొంది వస్తున్నారు. మరి వాళ్ళ సంగతి ఏంది? మా పేకలకు వస్తారా అని అడుగుతున్నాడు ఆయన. అది వాళ్ళు నిర్ణయించుకున్నప్పుడు ఏదైతే గ్యాస్ సబ్సిడీ విషయంలో ఏమన్నాడు, సబ్సిడీని వదులుకోండి అని ప్రధానమంత్రి పిలిపించారు. పిలిస్తే 20 లక్షల మంది పైనే, 1 కోటి మంది పైనే వదులుకున్నారు. అలాగే వాళ్ళకు ఉండాలి. మన కింద నా జాతి 85% మేము ఉన్నది 85% ఎస్సీ బీసీలో.
పాలించేది ఒక 15%లో 3-4% పాలిస్తున్నారు. మీరు గమనించండి. ఈ 80% ఒక సీతారాం నాయక్ను క్రిమిలేయర్లో పెట్టడం వల్ల ఇది బాగుపడుతుందా చెప్పండి మీరు. సో ఆ విషయంలో నేను కూడా ఉన్నాను. ఏమన్నానంటే వినండి సార్, నేను ఏమన్నానంటే ఎక్కువగా సార్ నేను అనేది అంటే మీరు వినండి. మిగతా ఈ ఓసీలో కూడా వెనుకబడి ఉన్నప్పుడు లేదు, వాళ్ళ రెడ్డి- సంగతి ఎప్పుడు రెడ్డి, రావు ఆలోచించారు. బ్రాహ్మణ్స్ లో కూడా అడుక్కొని తినే వాళ్ళు ఉన్నారండి. అది నేను చెప్పేది కదా, ఇందాక ఫస్ట్ మాట్లాడేది అదే. వినండి సార్, మీరు వినండి. రెడ్డి, రావు బీసీలో కూడా అడక తినే అగ్రకులాల్లో ఉన్నటువంటి సంగతి కూడా మాట్లాడలేదు కదా ఎవరు ఇవాళ. బాధ్యత ఇలా మా కేసీఆర్ మా బాధ్యత అది. ఇలా వాళ్ళకు కూడా నేను ఇంత ముందే చెప్పాను, కళ్యాణ లక్ష్మి ఇలా మిమ్మల్ని కూడా మీకు కూడా వర్తించడానికి మేము మాట్లాడినాం సార్. అది రేపు లాభం వద్దని చెప్తారా మీరు ఏమన్నా అని అడిగితే ఆయన చెప్తారు. సీతారామన్ డెఫినెట్గా చెప్తాడు, ఎందుకు చెప్పారు మీరు? ఇప్పుడు అన్నాడు కాబట్టి క్రీమీ లేయర్ కి సంబంధించింది ఒక పాలసీ. అది పాలసీలో ఇష్టం వచ్చినట్టు ఎవరు పడితే వాళ్ళు మాట్లాడడానికి వీలు లేదు. దానికి ఒక టీం వాళ్ళు ఒక కేంద్ర ప్రభుత్వం ఉట్టిగా ఏం తీసుకొని రాలేదు. ఇలా కేసీఆర్ అభిప్రాయం మాత్రం పార్టీకి చెప్పాల్సిన అవసరం ఉన్నది. రేపు ఏముంటుందో రేపు అది ఎంపీ గారు మీ వ్యక్తిగత అభిప్రాయం మాత్రం మీ నాయకుడు సార్ రేపు ఆ కాగితం బయటకు వచ్చినాక మీరే చూస్తారు. మీరు మళ్ళీ మన ఇద్దరం ఇక్కడనే కూర్చుంటామేమో. ఆ పేపర్ రాని బయటకు వచ్చినాక కేసీఆర్ గారు అంత ఈజీగా ఏదో రాజధాని పేరుతో రైతుల భూములతో రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారం చేస్తోందన్న కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 41% మంది అవునని 59% మంది కాంటున్నారు. సురేష్ గారు ఏమంటారు? చెప్తున్నామండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితేనేమి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే మేము ముందు నుంచి చెప్తున్నాం 33,000 ఎకరాలు అనవసరం అండి, మీకు అంత అవసరం లేదు ఈ రాజధాని నిర్మాణం చేయడానికి అని చెప్పి మేము ముందు చెప్పి దీని మీద కేవలం మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు, ఇది మానుకోండి, రైతుల కన్నీటి మీద రాజధాని నిర్మించదు, అది ప్రజా రాజధాని కాదని. ఈ రోజు మీరు గమనించినారో లేదో, ఈ రోజు సింగపూర్ కంపెనీస్ పెడుతున్న కండిషన్ చూడండి, ఏం కండిషన్ పెడుతున్నారు. 25 కిలోమీటర్ లోపల మీరు ఏం పెట్టకూడదు. తర్వాత 25 కిలోమీటర్ తర్వాత మేము రైతుల భూమి చెప్పారు. సింగపూర్ కంపెనీలు వస్తున్నాయి చెప్పిన ముఖ్యమంత్రి గారు ఈ రోజు కండిషన్లు పెడుతుందని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కుతూ సింగపూర్ కంపెనీలు ఇన్ని కండిషన్లు పెడుతున్నాయి, సింగపూర్ కంపెనీలు ఇవి పెడుతున్నాయి, మేము ఒప్పుకోమని చెప్పి చెప్పడం ఏంటంటే ప్రజలకు ఇంకా తెలియదు కాబట్టి, తెలిస్తే మీ 40% కాదు అది 60% ఉంటాయి కదండి. ఇంకా తెలియదు కాదండి. వాళ్ళు చెప్పండి కాదండి, ఒక ఈ రోజు ఏపీ రాష్ట్ర శాసనసభ విపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ జగన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారు అనూహ్యమైనటువంటి రాజకీయ పరిణామాలను ఆటుపోట్లను ఎదుర్కొంటూ ధైర్యంగా నిలబడుతూ ముందుకు సాగుతున్నారు. భవిష్యత్తు ఎలా ఉంటుందన్నది చూద్దాం. వారికి జన్మదిన శుభాకాంక్షలు. రైట్, ఇది సీతారాం నాయక్ గారు, రఘు గారు, అలాగే అనిల్ గారు, మన సురేష్ గారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.